వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఆధ్యాత్మిక సంగతులను నేర్చుకొని మీ ఆత్మలను రక్షించుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, గడిచిన భాగంలో దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి సాతానును వెంబడించుచు బ్రతుకులో మనుషులు తెగింపును కలిగి ఉంటే చివరకు వారు ఎంతో నష్టపోతారని, వారి ఆత్మను వారు పాతాళలోకమందలి నరకమున చేజార్చుకుంటారని నేర్చుకున్నాం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే తెగింపు ఏ మనిషిలోనూ ఉండకూడదని గత భాగంలో దేవుని వాక్యమును బట్టి మనం నేర్చుకున్నాం. అయితే దేవుని కొరకు బ్రతికే వారిలో కూడా దేవుడు తెగింపును కోరుకుంటున్నాడు. దేవుని కొరకు వ్యతిరేకంగా మనుషులు తెగించకూడదు, దేవుని కొరకు బ్రతికే విషయంలో తెగింపును కలిగి ఉండాలి. ఆ స్థాయిలో మనుషులను ఈ భూమి మీద దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఈ తెగింపు మనలో ఉండాలి. దేవుని కొరకు కాకుండా పోతూ దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా బ్రతుకుతూ అటువంటి తెగింపు మనలో ఉండకూడదు. దేవుని వాక్యమును నెరవేర్చడానికి కూడా తెగింపు అవసరం. ఆయా సందర్భాలలో ఈ భూమి మీద మన జీవిత కాలంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో కూడా తెగింపు అవసరం. తెగింపు అవసరం. ప్రియులారా, ఇప్పటికే మీలో చాలామంది ఈ పరిస్థితులను ఎదుర్కొని ఉండాలి. దేవుని మార్గంలో మనం ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉన్న లోకం మనలను ద్వేషిస్తూ, మనకు కనీసం వారు చూపవలసినటువంటి ప్రేమను చూపకుండా ఇబ్బంది పెడుతూ, అనరాని మాటలంటూ, చిన్నచూపు చూస్తూ ఈ లోకములో మనలను కష్టపెడతారు. అటువంటి పరిస్థితుల్లో ఆత్మను రక్షించుకొనుట కొరకు, యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించుట కొరకు మీలో ఇప్పటికే చాలామంది తెగింపును చూపి ఉండాలి. తెగింపును చూపి ఉండాలి. లోకంలో లోకానుసారంగా బ్రతికితే మనకెన్నో ఈవులు దొరుకుతాయి. మనలను అందరూ ప్రేమిస్తారు, మనలను అందరూ హక్కున చేర్చుకుంటారు, మన కష్ట సుఖాలలో మనతో పాటు ఉంటారు. ఎప్పుడైతే దేవుని విషయంలో మనం ఒక చక్కని నిర్ణయం తీసుకుంటామో, లోకము కొరకు బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని కొరకు బ్రతకని వారు మనలను వేరు చేస్తారు. మన కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, మన బంధువులలో ఉన్నవారు కావచ్చు, మన గ్రామంలో, పట్టణంలో, మన ఇరుగు పొరుగున మనకు తెలిసిన వారిలో ఎవరైనా కావచ్చు. దేవుడు అనే ఒక కారణాన్ని బట్టి చాలామంది మనలను ద్వేషిస్తారు, దూరం పెడతారు. అయినా మనలో ఒక తెగింపు ఆ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇది దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడింది. ఆ తెగింపును కలిగి ఎవరు నాకు దూరం అయితే నాకేంటి, ఈ లోకమందు ఎవరు నాకు సహాయం చేస్తే నాకేంటి, చేయకపోతే నాకేంటి, నా ఆత్మను నేను కాపాడుకోవాలి కదా, మరణించిన తర్వాత ఈ సహాయాలు ఏవి నాకు అక్కరకు రావు కదా, వీరందరూ తెలియక పొరపాటు పడుతూ నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు, నాతో సంబంధాన్ని తెంపుకుంటున్నారు. అయితే
నేను మాత్రం జ్ఞానం కలిగిన వాడనుగా, జ్ఞానము కలిగిన దాననుగా మనోనేత్రములు తెరచుకొని ఒక తెగింపును చూపించి దేవుని కొరకు నిలబడాలి అని మీలో ఇప్పటికే చాలామంది ఆ తెగింపును రుచి చూచి ఉండాలి. ప్రియులారా, క్రైస్తవుని జీవితం అంటేనే తెగింపుతో కూడుకున్నది. ప్రారంభ శతాబ్దం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందుకు ఎందరో ఆ తెగింపును వారి జీవితాలలో కలిగి ఉన్నారు కనుకనే వారు ప్రభువును వెంబడించగలిగారు. ఆనాడు ప్రభువును వారు విశ్వసించినందుకు వారికి ఏమైనా సన్మానాలు జరిగాయా? వారేమైనా ఆస్తులు కూడబెట్టుకున్నారా? వారేమైనా లోకము చేత కొనియాడబడ్డారా? లేనే లేదు. అడుగడుగున కష్టాలు, అడుగడుగున ఇబ్బందులు, అడుగడుగున అవరోధాలు, నిందలు, అపవాదులు. ఇక దేవుని కొరకు వీరోచితంగా బ్రతికితే వారిని చంపటానికి సైతం ఆనాటి సమాజం, ఆనాటి లోకం వెనుకాడలేదు. అంటే వారిలో ఏం కనిపిస్తుంది? తెగింపు కనిపిస్తుంది. అలాగే నీతిమంతుడైన హేబెలు దగ్గర నుండి భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారందరిలో కూడా ఈ తెగింపును మనం చూడగలం. కేవలం ప్రారంభ శతాబ్దంలో మాత్రమే కాదు. అది ఒక చక్కని ఉదాహరణ. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం ఒక చక్కని ఉదాహరణ. అయితే అంతకు ముందు కూడా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, నీతి నిమిత్తము నిలబడాలనుకుంటే కనుక వారందరిలో దేవుని విషయమైనటువంటి తెగింపు ఉంటుంది. దేవుని విషయమైన తెగింపు ఉంటుంది. దేవుని కొరకు వ్యతిరేకంగా బ్రతకడానికి మనిషికి తెగింపే కావాలి. దేవుని కొరకు బ్రతకడానికి మనిషికి తెగింపే కావాలి. దేవుని కొరకు వ్యతిరేకంగా బ్రతకటానికి మనిషి తెగిస్తే పాపంలో ఉంటాడు, చివరకు నష్టపోతాడు, తన ఆత్మను నరక శిక్షకు చేజార్చుకుంటాడు. దేవుని వాక్యానుసారంగా బ్రతకటానికి తెగింపును చూపిస్తే నిత్య జీవ ఫలాన్ని మనిషి అనుభవిస్తాడు. ప్రియులారా, ఈ చక్కని వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఏ తెగింపును మనం కలిగి ఉంటున్నామో ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పాపము చేయటానికి మనం తెగింపును కలిగి ఉంటున్నామా? పరిశుద్ధతను చూపించటానికి, నీతిలో నడుచుకోవటానికి, ప్రభువును వెంబడించటానికి మనం తెగింపును కలిగి ఉంటున్నామా? ఈ విషయంలో మనం చక్కగా మనలను మనమే పరీక్షించుకోవాలి. నిజంగా దేవుని కొరకు బ్రతికే బ్రతుకు విషయంలో మనం తెగింపును కలిగి ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం మన జీవితాలలో ఇంకేదీ లేదు. అంతకు మించిన దీవెన ఇంకేదీ లేదు. దేవుని కొరకు మీరు తెగించి నిర్ణయాలు తీసుకుంటున్నారా? దేవుని కొరకు మీరు తెగించి బ్రతుకుతున్నారా? అయితే మీరు కోల్పోయిన ప్రతిదానికి నూరంతలుగా మరలా మీరు తిరిగి ఫలమును పొందుతారు. నిత్య జీవమును మీరు తప్పకుండా పొందుతారు. ఇది ప్రభువు చేసిన వాగ్దానం. నా నిమిత్తము మీరు ఏమి పోగొట్టుకున్నా కానీ, తల్లిదండ్రులను పోగొట్టుకున్నా, బంధువులను పోగొట్టుకున్నా, ఎండ్లను, ఆస్తులను పోగొట్టుకున్నా, ధనమును పోగొట్టుకున్నా, చివరకు మీ ప్రాణమును పోగొట్టుకున్నా, నా నిమిత్తము, యేసు నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు ఏమి పోగొట్టుకున్నా కానీ అది ఒక చోట విత్తబడినట్టుగా మీరు ఆలోచన చేయాలి తప్ప అది నష్టపరుచుకున్నట్టుగా మీరు ఆలోచన చేయకూడదు. ఒక చోట విత్తబడుతుంది, ఒక చోట మీకు భద్రపరచబడుతుంది. విత్తబడిన విత్తనం విత్తబడినప్పుడు కనిపించదు, భూమిలోనికి వెళ్ళిపోతుంది. కానీ కొంతకాలానికి ఒక చక్కని ఆకారంతో మొక్కగా పైకి వస్తుంది. దాని నుండి అనేకమైనటువంటి విత్తనాలు మనం తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. ప్రభువు కొరకు మనం ఏదైనా పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నట్టు కాదు, భద్రపరుచుకున్నట్టు, ఒక విత్తనాన్ని నాటినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రభువు కొరకు మనం ఏం పోగొట్టుకున్నా మనం తిరిగి 100 రెట్లు దానిని ఫలముగా పొందుతాము. ప్రభువు నిమిత్తం దేనినైనా వదులుకోవటానికి ఆ తెగింపు మీలో ఉందా? ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మనుష్యులలో ఆ తెగింపునే కోరుకుంటున్నాడు. ఎందరు బిడ్డలు నా కొరకు నామమాత్రంగా కాకుండా తెగించి బ్రతుకుతున్నారు, ఇదే దేవుడు మనుష్యులలో చూడాలనుకుంటున్నాడు. ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు తెగించి నిర్ణయం తీసుకోవలసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆయా సందర్భాలలో మనకు అలాంటి సంఘటనలు ఎదురవుతాయి. తెగించి నిర్ణయం తీసుకోవలసినటువంటి సందర్భం.
మరి అలాంటప్పుడు పిరికివారుగా వెనకడుగు వేస్తున్నారా? ధైర్య సాహసాలతో దేవుని గెలిపించే నిమిత్తం, దేవుని వాక్యాన్ని పాటించే నిమిత్తం మీరు ముందుకు అడుగు వేస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవటానికి దేవుని నిమిత్తమైనటువంటి తెగింపు ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి పూర్వకాలం ముందు జరిగినటువంటి చరిత్రలో ఒకానొక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యూదులందరూ చెరలో ఉన్నారు. రాజైనటువంటి అహష్వేరోషు వారిని పరిపాలిస్తున్నాడు. చెరలో బానిసలుగా ఉంచుకున్నాడు. యూదులంటే గెట్టనటువంటి వారు ఆ అహష్వేరోసు రాజు దగ్గర యూదుల మీద కొండెములు చెబుతున్నారు. యూదులందరినీ ఎలాగైనా సరే నాశనం చేయాలని సాతాను వారిని ప్రేరేపిస్తున్నప్పుడు వారు రాజు దగ్గర ఒక ఆజ్ఞను తయారు చేయించారు. అదేంటంటే యూదులందరినీ సంహరించాలి అనేటువంటి ఆజ్ఞను తయారు చేయించారు. ఆ పరిస్థితులలో ఇద్దరు వ్యక్తులలో మనకు తెగింపు కనిపిస్తుంది. ఆ పరిస్థితులలో దేవుని కొరకు నిలబడినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. వారిద్దరిలో తెగింపును మనం చూడగలం. ఆ ఇద్దరు మొర్దెకై మరియు ఎస్తేరు. ఎస్తేరుకు మొర్దెకై పినతండ్రి అవుతారు. మొర్దెకై చూపినటువంటి తెగింపు, అలాగే ఎస్తేరు చూపినటువంటి తెగింపు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో మనం చదవగలిగితే, నేర్చుకోగలిగితే మన జీవితాలకు కూడా ఆ మాటలు పాఠాలుగా ఉపయోగపడి మనకు ఒక బాటను చూపిస్తాయి, మనకు మార్గాన్ని చూపిస్తాయి. క్రీస్తు ప్రభువు మార్గంలో మనం ఎలా నడుచుకోవాలో మనకు నిర్దేశిస్తాయి. అసలు యూదులకు కలిగినటువంటి ఆటంకం ఏంటో, యూదులకు కలిగినటువంటి ఉపద్రవం ఏంటో, యూదులను ఆనాడు అహష్వేరోషు రాజు ఎందుకు సంహరించాలనుకున్నాడో దీనిని ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. యూదులపై కొండెములు చెప్పినటువంటి వారు రాజైన అహష్వేరోషు దగ్గర ఒక తాకీదును తయారు చేయించి తీసుకున్నారు. ఆ తాకీదులో ఏమని రాయబడింది? అదారు నెల 12వ నెల, అదారు నెల 13వ దినమున ఒక తేదీని కూడా వారు నిర్ణయించారు. 12వ నెల 13వ తేదీన యూదులు ఎక్కడ కనిపించినా సరే వారందరినీ నాశనం చెయ్యాలి, వారి దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్మును పుచ్చుకోవాలి, దోచుకోవాలి అని ఒక తాకీదు పుట్టించారు. భయంకరమైనటువంటి తాకీదు అది, భయంకరమైనటువంటి ఆజ్ఞ. సంస్థానాలన్నిటికీ కూడా ఈ ఆజ్ఞ పంపబడింది, ఈ తాకీదు పంపబడింది అంచెవారి చేత. ప్రకటన చేస్తున్నారు, అందరూ ప్రకటన చేస్తున్నారు. యూదులకు గుండెలో లేదు. ఎందుకంటే అహష్వేరోషు అంతటి రాజే ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఈ తీర్మానం చేశాడు. ఇదిగో రాబోయే అదారు నెలలో 13వ దినమున మేమంతా సంహరింపబడాలి అని వారంతా కూడా భయంతో వణికిపోతున్నారు. యూదులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక 4 గోడల మధ్య కూర్చుని ఏడుస్తూ పిరికివాడుగా కనిపించడం లేదండి. ఒక మొర్దెకై అనేటువంటి దైవజనుడు, దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి నీతిమంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వీధులలోనికి వచ్చి, రాజగుమ్మములోనికి వచ్చి విలపిస్తున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు. అతని యొక్క ప్రవర్తన మనకు తెగింపును చూపిస్తుంది. రాజు యొక్క గుమ్మము దగ్గరకు ఎవ్వరూ కూడా గోనిపట్ట కట్టుకొని రావటానికి వీలు లేదు. అలా వస్తే కనుక వారు శిక్షింపబడతారు, సంహరింపబడతారు. అయినా సరే ప్రాణాలకు తెగించి విలాపము చేస్తూ రాజు గుమ్మము దగ్గరికి గోనెపట్ట కట్టుకొని మొర్దెకై రావటం
అతనిలో మనకు తెగింపును చూపిస్తుంది. యూదులందరూ సంహరింపబడతారా? యూదులందరూ సంహరింపబడితే మరి లోకానికి రక్షణ యూదులలో నుండే రావాలి కదా. దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా యూదులలో నుండే రావాలి కదా. లోకానికే రక్షణ రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఆ రోజు జరుగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మొర్దెకై అనేటువంటి నీతిమంతుడు బయటకు వచ్చాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. ఈ విషయం రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు అప్పటి వరకు విషయం తెలియదు. ఏ విషయం? అహష్వేరోషు రాజు దగ్గరకు కొండెములు చెప్పేటువంటి వారందరూ, హామాను లాంటి వారందరూ వెళ్ళి యూదులందరినీ సంహరింపవలనని ఒక తాకీదు పుట్టించినట్టుగా, ఆ తాకీదు సంస్థానాలన్నిటికీ పంపబడినట్టుగా, ప్రకటన చేయబడుతున్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా అప్పటికి ఎస్తేరు రాణికి తెలియదు. అయితే ఈ విషయం ఎస్తేరుకు తెలియచేయాలని ఎస్తేరు కూడా ప్రాణాలకు తెగించి రాజుతో మాట్లాడి యూదుల మీదకి వచ్చినటువంటి ఈ ఉపద్రవాన్ని ఎలాగైనా సరే తప్పించాలని మొర్దెకై కోరుకుంటున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంతో చక్కగా అర్థమవుతాయి. మొర్దెకైలో తెగింపు కనిపిస్తుంది, రాణి అయిన ఎస్తేరులో కూడా తెగింపు కనిపిస్తుంది. రాణి అయిన ఎస్తేరు అడుగుతుంది, మొర్దెకై ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? రాజగుమ్మములోనికి గోనెపట్ట కట్టుకుని అలా రాకూడదే, మరి మొర్దెకై ఎందుకు అలా వచ్చాడు? ఇదిగో ప్రశస్తమైనటువంటి వస్త్రములు అతనికి ఇవ్వండి, అతడు వాటిని తొడుక్కోవాలని చెప్పండి అన్నప్పుడు మొర్దెకై విషయాన్ని తెలియజేస్తాడు. ఎస్తేరు, నీవు రాజు సముఖమందు ఒక రాణిగా నీవు సుఖాన్ని అనుభవించటానికి కోటలో ప్రవేశించలేదు. యూదులకు కష్టం వచ్చినప్పుడు, యూదులు సంహరింపబడుతున్నప్పుడు, యూదులు నిర్మూలం చేయబడాలని తాకీదులు పుడుతున్నప్పుడు ఆ యూదుల పక్షముగా నీవు రాజునొద్ద విజ్ఞాపన చేసి మనవి చేసి రాజు యొక్క నిర్ణయాన్ని మార్చడానికే నువ్వు కోటలో ప్రవేశించావన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు సహాయం చేయకపోతే యూదులకు సహాయం మరో దిక్కు నుండి వస్తుంది, దేవుడు మరో దిక్కు నుండి యూదులకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు అని ఒక తెగింపు కలిగినటువంటి మాట మొర్దెకై చెబుతున్నాడు. ప్రియులారా, మొర్దెకైలో ఎంత తెగింపు ఉందో మీరు ఆలోచన చేయండి. అసలు గోనెపట్ట కట్టుకొని రాజగుమ్మంలోనికి రాకూడదే, కానీ వచ్చాడు, తెగింపుతో వచ్చాడు. మరలా పైగా రాణి అయిన ఎస్తేరుతో, అప్పటికి ఎస్తేరు తన కుమార్తె స్థానంలో లేదు, రాణి స్థానంలో ఉంది. కానీ రాణితో కూడా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, తెగింపుగా మాట్లాడుతున్నాడు, తెగించి మాట్లాడుతున్నాడు. రాణి ఎస్తేరు, నీవు కోటలో ప్రవేశించటానికి కారణం ఏంటో తెలుసా? నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ హోదా ఎందు నిమిత్తమో తెలుసా? ఇదిగో ఆపత్కాలమందు నీవు నీ ప్రాణాలకు తెగించి నిర్ణయాలు తీసుకుంటావని దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడన్న విషయం మర్చిపోకు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే మరో దిక్కు నుండి సహాయం వస్తుంది అంటున్నాడంటే తెగించి మాట్లాడుతున్నాడు. రాణి ఏమైనా చేయొచ్చు, తన పినతండ్రి అయినా సరే రాణికి నచ్చకపోతే ఏమైనా చేయొచ్చు, సంహరించవచ్చు కూడా, శిక్షించవచ్చు కూడా, ఖైదులో వేయించవచ్చు కూడా. కానీ ఎస్తేరు కూడా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. రాణిగా హెచ్చింపబడినా సరే దేవుని కొరకు బ్రతకాలనేటువంటి గొప్ప విషయాన్ని మనస్సులో ఉంచుకున్నదై, నేను దేవుని కొరకు బ్రతుకుటకే ఈ భూమి మీద జీవిస్తున్నాను తప్ప ఒక రాణిగా భోగభాగ్యాలను అనుభవించుట కొరకు, అధికారాన్ని నేను అనుభవించుట కొరకు బ్రతకటం లేదన్న విషయం ఎస్తేరు జ్ఞాపకంలో ఉంచుకుంది. దేవుని కొరకు బ్రతకనప్పుడు ఎందుకు ఈ అధికారం? దేవుని కొరకు బ్రతకనప్పుడు ఎందుకు ఈ భోగభాగ్యాలు? ఎందుకు ఈ ధనం? ఎందుకు ఈ విలాసవంతమైన జీవితం? దేవుని కొరకు బ్రతికితేనే కదా అది అసలైన బ్రతుకు. కనుక నేను ఈ రాజమందిరంలో ఉండటాన్ని దేవుడు నాకు ఏ విధంగా నేర్పిస్తున్నాడంటే, ఇదిగో నేను ఇప్పుడు సహాయం చేయాలి, ప్రాణాలకు తెగించి సహాయం చేయాలి. అదేదో వట్టి సహాయం అనుకోకండి, ఏదో చిన్న సహాయం అనుకోకండి. ఎస్తేరు కూడా ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ మాటలను మనం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను,
నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. చూసారా, యూదులందరూ సంహరింపబడాలనేటువంటి ఒక నిర్ణయం చేత రాజు దగ్గర నుండి తాకీదు బయలుదేరింది. సంస్థానాలన్నిటికీ కూడా ప్రతులు పంపబడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో మొర్దెకై తెగించి వీధులలోనికి వచ్చాడు. రాజగుమ్మంలో ప్రవేశించాడు. గోని పట్ట కట్టుకొని రాజగుమ్మంలో ప్రవేశించాడు. విషయాన్ని రాణి అయిన ఎస్తేరుకు తెలియజేశాడు. ఇక రాణి అయిన ఎస్తేరు ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో చూడండి. రాజు పిలువకుండా ఎవ్వరూ కూడా రాజు యొక్క మందిరంలోనికి ప్రవేశించకూడదు. అయినా కానీ నేను వెళ్ళాలి. నేను నశించినా నశించదను. ఒకవేళ నేను నశించినా నశించదను. రాజాగ్రహమునకు నేను గురైపోయి నశించినా నశించదను. అయితే పరలోకమందున్న దేవుడు ఒక సంకల్పమును బట్టి, ఒక ఉద్దేశ్యమును బట్టి నన్ను ఇక్కడ ఆయన నిర్ణయించినప్పుడు, నేను తెగించి బ్రతకాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో నేను వెనకడుగు వేసి పిరికిదానడై కూర్చుంటే ఉపయోగం ఉందా? బ్రతుకు వలన ఉపయోగం ఉందా? లేదు. కనుక నా నిమిత్తము ఉపవాసం ఉండండి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉంటాము. పరమందున్న దేవుని యొక్క సముఖమందు మీరు ప్రార్థన చేస్తూ వేడుకోండి. తండ్రి నుండి సహాయాన్ని వేడుకోండి. ఇదేదో నా గొప్పతనం వలన ఏ కార్యక్రమం కాదు. నేనైతే ప్రాణాలకు తెగించి రాజు దగ్గరకు వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఆ తాకీదును నిలుపుదల చేయటానికైతే నేను ప్రయత్నం చేస్తాను. కానీ దేవుడే మనకు సహాయం చేసేవాడు అని మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉండి, నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంచి మేము ప్రార్థన చేస్తూ, ఇదిగో నేను రాజు సముఖమందు ప్రవేశిస్తాను. న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను ప్రవేశిస్తానంటుంది చూడండి. అంటే ఎంత తెగింపు! ఎస్తేరు గారిలో ఎంత తెగింపును మనం చూస్తున్నాం. చూసారా, పాపము చేయటానికై తెగింపు. ఈరోజు లోకమందున్న మనుషులందరూ దేవునికి వ్యతిరేకముగా బ్రతకటానికి తెగింపును కలిగి ఉన్నారు. పాపము చేయటానికి తెగింపును కలిగి ఉన్నారు. ఒక ఉగ్రవాదిగా మారటానికి తెగింపు, ఒక దొంగగా మారటానికి తెగింపు, ఒక వ్యభిచారిగా మారటానికి తెగింపు, ఒక లంచగొండిగా మారటానికి తెగింపు, ఒక హత్య చేయటానికి తెగింపు, ఒక ఆత్మహత్య చేసుకోవటానికి తెగింపు. మనుషులందరూ లోకములో దేవుని వాక్యము తెలియక పాపము చేయటానికి తెగింపును కలిగి ఉన్నారు. కానీ నిజంగా దేవుని వాక్యం మనుషులకు ఏమని బోధ చేస్తుందో తెలుసా? నీవు దేవుని కొరకు బ్రతకటానికి తెగింపును కలిగి ఉండాలి. నీవు దేవుని కొరకు బ్రతకటానికి తెగింపును కలిగి ఉండాలి. నీవు ఆయా పరిస్థితులలో ఎందుకు ఉన్నావో దేవుడు నీకు తెలియజేస్తాడు. నీవు ఈ స్థానంలో ఎందుకున్నావంటే, నీకు ఈ ఘనత ఎందుకు కల్పింపబడిందంటే, నీవు ఆ పరిస్థితులలో ఎందుకున్నావంటే, దేవుని కొరకు నీవు వీరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, తెగించి దేవుని కొరకు బ్రతకటానికే నీవు అక్కడ ఉన్నావు. పిరికి వాడవై, పిరికి దానవై వెనకడుగు వేయటానికి కాదు, దేవుని కొరకు ముందుకు కొనసాగిపోవటానికి. ప్రియులారా, ఈ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు మనలో కూడా దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎంతో తెగింపు రావాలి. ప్రతి సందర్భంలోనూ దేవుని కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉండాలి. దేవుని పని చేస్తూ దేవునిలో ముందుకు కొనసాగిపోవాలి. భూమి మీద ఏవేవో చిన్న చిన్న రాయితీలు వస్తాయని కాదు, భూమి మీద ఎవరెవరో సహాయాలు మనకు చేస్తారని కాదు. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. ప్రభువును ఎరుగుదము. ప్రభువును ఎరగమని చెప్పటానికి వీలు లేదు. ప్రభువును ఎరుగుదము. మనం ప్రభువారము. నలుగురిలో నేను ప్రభువును నమ్ముకున్నానని, ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పుకోవటానికి మీకు సిగ్గుగా ఉందా? అయితే ఆయన కూడా మనలను తన వారిని చెప్పుకోవటానికి సిగ్గుపడతాడు కదా. అలా ఉండకుండా మనం నలుగురిలో ధైర్యంగా నేను ప్రభువును విశ్వసిస్తున్నాను, అలాగని ప్రభువును విశ్వసించడం అంటే తేలికైన విషయం అనుకుంటున్నారా? మనుషుల దృష్టికి అది తేలికైన విషయం కావచ్చు.
తెలియని అమాయకులకు, అభాగ్యులకు అది పనికిరాని విషయం కావచ్చు, కానీ అది ఎంత ఉన్నతమైన విషయం, ఎంత ఉన్నతమైన విషయం. ఈరోజు లోకంలో ఏవైనా చిన్న చిన్న అర్హతలు ఉన్నప్పుడు ఎంత డాబుగా డంబంగా చెప్పుకుంటారు చెప్పండి. ఒక బ్యాంకులో మేనేజర్ అనుకోండి, నేను బ్యాంక్ మేనేజర్నండి అని కాలు ఎగరేస్తూ, వారు విన్నా వినకపోయినా, పట్టించుకోకపోయినా పట్టించుకున్నా, పదే పదే నేను బ్యాంక్ మేనేజర్ని, నేను ఫలానా బ్యాంకులో పనిచేస్తాను, నాకు ఇంత జీతం వస్తుంది, పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. లేక ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తుంటే, మా కంపెనీ అంత గొప్పదండి, మా కంపెనీలో నేను ఫలానా విలువ కలిగినటువంటి అధికారినండి, నాకు ఇంత జీతం వస్తుందండి, నేను ఫలానా వ్యాపారం చేస్తుంటానండి, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయండి, అప్పుడప్పుడు గొప్పలకు పోతూ ఉంటారు చూడండి. నిజంగా ఈ భూమి మీద ఘనత కలిగిన మాటగా ఏదైనా మనం నలుగురిలో చెప్పుకోవాలనుకుంటే, నేను ప్రభువును విశ్వసించానండి, నేను ప్రభువును నమ్ముకున్నానండి, నేను ప్రభు రాజ్యంలో ఉన్నానండి, నేను ప్రభు వాక్యం వింటూ అనేక మందికి దానిని చేరువ చేస్తున్నానండి, ఈ విషయాలు చెప్పగలగాలి. మనుషుల మనోనేత్రాలు మూసుకుపోయాయి గనుక, మనుషులు పాపము చేయటానికి తెగింపును కలిగిన వారు గనక ఈ సర్వోన్నతమైన విషయం వారికి ఎలా అర్థమవుతుంది? కానీ ఎవరైతే దేవుని తెలుసుకున్నారో వారు తమ జీవితాలలో ప్రభువును నలుగురి ఎదుట ఒప్పుకుంటూ అది గొప్ప విషయంగా భావించి తెలియచేయాలి. తెగింపు ఉండాలి. దేవుని విషయంలో ప్రతి దాని యందు కూడా మనం తెగించి బ్రతకాలి. దేవుడు అటువంటి జీవితాన్ని మనలో కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత ఆయన దేహం సిలువకే వేలాడుతుంది. సిలువ వేయబడిన యేసు దేహం సిలువకే వేలాడుతుంది. ఆయనను సిలువ మీద నుంచి దించి సమాధిలో ఎవరు పెడతారు? అప్పటికే ఆ యెరూషలేము పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా యూదుల యొక్క భయంతో కిమ్మనకుండా కూర్చున్నాయి. ఎవరు కూడా మాట్లాడటం లేదు. యూదులకు భయపడి, సమాజపు అధికారులకు భయపడి. అయితే అరిమతయ్య యోసేపు, నీతిమంతుడు, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు అరిమతయ్య యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి, ఒక రోమా గవర్నర్ పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో, అంతకు మునుపు ఎవ్వరూ కూడా ఆ సమాధిలో ఉంచబడలేదు, ఆ సమాధిని యేసుక్రీస్తు ప్రభు దేహము కొరకు ప్రతిష్ఠించాడు. యోసేపు అలా చేయటంలో యోసేపులో ఏముందో తెలుసా? తెగింపు ఉందండి. ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడండి. నిజంగా అరిమతయ్య యోసేపు ఆ రోజు యూదులందరికీ భయపడి, ఒకవేళ గడప దాటకపోతే సహాయం మరో దిక్కు నుండి వస్తుంది. కానీ అరిమతయ్య యోసేపు తెగించి దేవుని కొరకు బ్రతికిన వాడుగా ఎలా కనిపిస్తాడు? మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అనేక మంది తన్ను హింసిస్తారని, అనేక మంది తన మీద చెడ్డ మాటలు పలుకుతారని, అనేక మంది తన్ను ఆటంకపరుస్తారని, అనేక మంది తనకు విభేదిస్తారని, దూరం అయిపోతారని, ఈ సంగతులన్నీ అతడు అంచనా వేసినా కానీ నా ప్రభువుకు సహాయం చేయటం కంటే నాకు మిన్నయైన కార్యక్రమం ఇంకేమైనా ఉందా? అరిమతయ్య యోసేపు వ్రాయబడిన చక్కని మాటను మీరు ఆలోచన చేయండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అరిమతయ్య యోసేపుకు వచ్చినటువంటి గొప్ప అవకాశం, దానిని ఆయన ఎలా సద్వినియోగం చేసుకున్నాడో చూడండి. ఆ అవకాశమును సద్వినియోగం చేసుకోవటానికి అరిమతయ్య యోసేపు ఏమైనా చిన్న సహాయం చేశాడనుకుంటున్నారా?
తెగించాడండి. పట్టణమంతా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కిమ్మనకుండా ఉండిపోయినప్పుడు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, అందరూ యూదుల వలనైనటువంటి భయంతో గజగజలాడుతున్నప్పుడు, అరిమతయ్య యోసేపు ఒక ముఖ్య సభ్యుడు కదా, ఆ పట్టణంలో ఆయన ఆ సమాజంలో ఒక ముఖ్య సభ్యుడు కదా, ధనవంతుడు కదా, కనుక నేను ఇప్పుడు తెగించాలి. వీరంతా ఏమనుకుంటే అది అనుకున్నారు. అయితే నా ప్రభువు కొరకు నేను గొప్ప కార్యం చేసేటువంటి అవకాశం నాకు లభించింది, నేను తెగించాలి అని తెగించి బయటకు వచ్చి పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఆయన ఇంతలోనే చనిపోయినా క్రూరమైనటువంటి హింస కదండి. శిలువ మరణంలో ఆయన చచ్చిపోయేంత వరకు కూడా వదలపెట్టలేదు కదండి. హింసించారు, వేధించారు. ఆయన ఇంతలోనే చనిపోయినా అని పిలాతు ఆశ్చర్యపడుతున్నాడు. చనిపోయినన్న సంగతి శతాధిపతి వలన తెలుసుకొని యేసు దేహమును అరిమతయ్య యోసేపుకు పిలాతు అప్పగించాడు. అప్పుడు అరిమతయ్య యోసేపు శిలువ మీద నుండి ఆ దేహమును దించి ఒక నారబట్ట కొని ఆ నారబట్టతో చుట్టి తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు దేహమును ఉంచినట్టుగా మనకు రాయబడింది. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు అనేకములు. నీతిమంతుల జీవితాలలో దేవుడు వారికి కల్పిస్తున్నటువంటి ఈ సంఘటనలు మనం చూస్తున్నప్పుడు వారు తెగించి దేవుని కొరకు బ్రతికారు. పిరికివారై వెనక్కి పారిపోలేదండి. ఎవ్వరూ కూడా పిరికివారై పారిపోలేదు. పిరికివారై పారిపోతే కనుక వారు నీతిమంతులే కారు. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు తెగించి బ్రతుకుతారో, ఒక మాట కానీ ఒక క్రియ కానీ మీరు మీ జీవితాలలో దేవుని కొరకు తెగించి మీరు ముందుకు అడుగు వేస్తారో, అప్పుడే మీరు దేవునికి నిజమైన కుమారుడు, నిజమైన కుమార్తె. కనుక ఆలోచన చేయండి. దేవుని కొరకు బ్రతికే విషయంలో మనకు ఏముండాలి? తెగింపు ఉండాలి. పాపం చేసే విషయంలో కాదు, దేవుని కొరకు బ్రతికే విషయంలో మనం తెగింపును కలిగి ఉందాం. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకుంటూ మనం హింసింపబడిన, మనం నలుగురి చేత ఈ భూమి మీద నిందింపబడిన, దేవుని పక్షాన వాదిస్తూ, దేవుని పక్షాన నిలబడుతూ, దేవుని పక్షాన ముందుకు కొనసాగిపోదాం. మంచి నిర్ణయం తీసుకోవాలని దేవుని మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన సర్వశ్రేష్టమైన ఈ జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మా జీవితములలో ప్రతి క్షణము మీ కొరకు బ్రతుకుటయందు తెగింపు కలిగిన స్వభావాన్ని మాకు దయచేయండి. నాయన, ఏ పరిస్థితుల్లోనూ కూడా పిరికివారమై వెనకడుగు వేసేటువంటి స్థితిని మేము కలిగి ఉండకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుటకు అన్ని విషయములు యందు తెగింపు కలిగిన నిర్ణయాలతో యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారమై వాక్యానుసారముగా జీవించుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. పాపము చేయుటకు తెగింపును కలిగి ఉండకుండా నీతి యందు బ్రతుకుటకు తెగింపును కలవారమై నిత్యత్వమందు ఫలమును పొందు నిమిత్తము మీ కృపను మా ఎడలు చూపమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.